ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ కోల్పోయిన మన టీమిండియా ఇప్పుడు మూడో వన్డే మ్యాచ్కి సిద్ధమైంది. అంటే థర్డ్ వన్డే మ్యాచ్ సిడ్నీ వేదికగా శనివారం రోజు ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్కి అయితే అంత సిగ్నిఫికెన్స్ ఏమీ లేదు. అంటే ఈ మ్యాచ్లో ఏ టీం గెలిచినా లేదా ఏ టీం ఓడిపోయినా సిరీస్ ఫలితం అయితే ఏమీ మారదు. ఆస్ట్రేలియా వాళ్ళు సిరీస్ గెలుచుకున్నారు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో మన టీమిండియా గెలిస్తే కాస్త పరువు నిలబెట్టుకున్నట్టు ఉంటుంది. ఎస్పెషల్లీ వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాలి. అదర్వైజ్ మన టీమిండియా మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఒక వన్డే సిరీస్లో వైట్ వాష్ అవ్వడం జరుగుద్ది. సో మన వాళ్ళు చివరిగా 2022లో రాయల్ క్యాప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా మీద ఒక వన్డే సిరీస్లో వైట్ వాష్ అయ్యారు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం మన వాళ్ళు రోహిత్ క్యాప్టెన్సీలో ఏ వన్డే సిరీస్లో కూడా వైట్ వాష్ కాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళకి 3 ఏళ్ల తర్వాత అలాంటి పరిస్థితి అయితే వచ్చింది. సో దీన్ని అవాయిడ్ చేసి మన వాళ్ళు ఈ సిరీస్ని 1-2 తేడాతో గెలవాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలిచి తీరాలి. మెయిన్లీ ఈ మ్యాచ్ ఆడిపోయి సిడ్నీ పిచ్ ఫస్ట్ 2 మ్యాచెస్లో ఉన్నట్టు ఉండదు. అంటే మనం ఫస్ట్ 2 మ్యాచెస్లో పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ చూసాం. కానీ ఈ సిడ్నీ వికెట్ మాత్రం కొంతవరకు సబ్ కాంటినెంట్ వికెట్ను పోలుంటుంది. అంటే పేస్ బౌలర్స్కు మరింత ఎక్కువగా అనుకూలించదు. బ్యాట్స్మెన్కు అట్ ది సేమ్ టైం స్పిన్నర్స్ కూడా ఈ పిచ్ అయితే అనుకూలిస్తుంది. సో ఈ థర్డ్ వన్డే మ్యాచ్లో అయితే మన టీమిండియాకు కాస్త అనుకూలమైన కండిషన్సే ఉండొచ్చు. పర్టికులర్గా బ్యాట్స్మెన్కు ఈ పిచ్ బాగా అనుకూలిస్తుంది. సో దీంతో ఈ మ్యాచ్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ తమ పరుగుల దాహాన్ని తీర్చుకుంటే ఈజీగా మ్యాచ్ గెలిచేయచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క డైమెన్షన్స్ కూడా కొంతవరకు అడిలైట్ గ్రౌండ్లోనే ఉంటాయి. అంటే సైడ్ బౌండరీస్ చిన్నగా ఉంటాయి, స్ట్రైట్ బౌండరీస్ పెద్దగా ఉంటాయి. దీంతో ఈ మ్యాచ్లో కూడా బౌలర్స్ లెంత్ అయితే కీలకం కాబోతుంది. మెయిన్లీ ఎక్కువగా షార్ట్ బాల్స్ వేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ ముందు చెప్పుకున్నట్టు ఈ గ్రౌండ్ ఎక్కువగా పేస్ బౌలర్స్కి అనుకూలించదు. విచ్ మీన్స్ పేస్ అండ్ బౌన్స్ అంత ఎక్కువగా ఉండదు. దీంతో షార్ట్ బాల్స్ వేసినా పెద్దగా యూజ్ ఉండదు. సో ఈ మ్యాచ్లో అయితే మరోసారి ఏ టీమ్ బౌలర్స్ ఆ గుడ్ లెంత్ని కన్సిస్టెంట్గా హిట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ కలుగుతుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 161 వన్డే మ్యాచ్లు జరిగాయి. అంటే 161 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 92 మ్యాచ్లు గెలిస్తే చేజింగ్ చేసిన టీమ్స్ 62 మ్యాచ్లో మాత్రమే గెలిచాయి. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 225 రన్స్కి ఉంది. సో ఈ గ్రౌండ్లో ఓవరాల్ యావరేజ్ స్కోర్ అయితే తక్కువగానే కనిపిస్తుంది. బట్ ఏఎస్సీజీలో చివరిగా జరిగిన 10 వన్డే మ్యాచ్లో చూసుకుంటే మాత్రం యావరేజ్ స్కోర్ 300+ ఉంది. ఇన్ఫ్యాక్ట్ 308 రన్స్కి ఉంది. విచ్ మీన్స్ రీసెంట్ టైంలో చూసుకుంటే ఈ గ్రౌండ్ ఒక హై స్కోరింగ్ వెన్యూలానే మారింది. పర్టికులర్గా మన టీమిండియా మరి ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరిగా ఈ గ్రౌండ్లో 2 మ్యాచ్లు జరిగినప్పుడు 4 సార్లు 300+ టోటల్స్ వచ్చాయి. అంటే 2 మ్యాచ్లు ఆడిన 4 ఇన్నింగ్స్లో కూడా 300+ టోటల్స్ వచ్చాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కూడా మనమైతే రన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మరోసారి అయితే మనం ఈ మ్యాచ్లో 300+ టోటల్ చూసేందుకు చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టాస్ విషయానికి వస్తే ఆల్రెడీ స్టాట్స్లో చూసాం. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఎక్కువ మ్యాచ్లు గెలిచింది. మెయిన్లీ గ్రౌండ్లో 2016 సంవత్సరం తర్వాత చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. చివరికి గ్రౌండ్లో ఆడిన 9 వన్డే మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. అండ్ 9 మ్యాచ్లు 8 మ్యాచ్లు ఆస్ట్రేలియా టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచింది. సో అన్లైక్ ఫస్ట్ 2 మ్యాచెస్ ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ చేస్తే బెటర్. పైగా ముందు చెప్పుకున్నట్టు ఈ వికెట్ స్పిన్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. విచ్ మీన్స్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యి కొద్దీ స్లోగా మారి సెకండ్ హాఫ్లో స్పిన్నర్స్ ఖచ్చితంగా గేమ్లోకి వస్తారు. దీనివల్ల ఈ గ్రౌండ్లో చేజింగ్ చేసిన టీమ్స్ కంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే ఎక్కువ మ్యాచ్లు గెలిచాయి. సో నాకు తెలిసి ఈ మ్యాచ్లో మోస్ట్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగే తీసుకుంటారు. పర్టికులర్గా ఆస్ట్రేలియా టీం ఫస్ట్ 2 మ్యాచెస్లో చేశారు కాబట్టి ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేయాలని చూస్తారు. వేరేస్ మన టీమిండియా ఫస్ట్ 2 మ్యాచెస్లో ముందు బ్యాటింగ్ చేసి ఓడిపోయారు కాబట్టి ఈ మ్యాచ్లో మేబీ ఫీల్డింగ్ తీసుకోవచ్చు. బట్ మ్యాచ్ గెలవాలంటే మాత్రం ముందు బ్యాటింగ్ చేస్తేనే బెటర్. ముందు బ్యాటింగ్ చేసిన టీంకే ఎక్కువ అడ్వాంటేజ్ కలుగుతుంది. ఇక గ్రౌండ్లో రిచర్డ్లో ఒక రికార్డ్ చూసుకుంటే ఆస్ట్రేలియా టీంకు అద్భుతమైన రికార్డు ఉంది. వాళ్ళు ఈ గ్రౌండ్లో మొత్తం 136 వన్డే మ్యాచ్లు ఆడితే 91 మ్యాచ్లో గెలిచారు. 39 మ్యాచ్లో మాత్రం ఓడిపోయారు. మిగిలిన 6 మ్యాచ్లో ఫలితం రాలేదు. వేరేస్ మన టీమిండియాకు అంత మంచి రికార్డు లేదు. ఈ ఎస్సీజీ గ్రౌండ్లో మన టీమిండియా 22 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లోనే గెలిచారు. 16 మ్యాచ్లో ఓడిపోయారు. మరో మ్యాచ్లో ఫలితం రాలేదు. సో క్లియర్లీ మరోసారి ఆస్ట్రేలియా టీంకి హోమ్ అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది. పర్టికులర్గా ఈ గ్రౌండ్లో ఆస్ట్రేలియా టీంకి మన టీమిండియా మీద మామూలు రికార్డు లేదు. మొత్తం 19 మ్యాచ్లు ఆడితే 16 మ్యాచ్లు వాళ్ళే గెలిచారు. మన టీమిండియా 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. సో దీంతో మరోసారి ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా వాళ్ళు ఫేవరెట్స్గా ఉంటారు. వాళ్ళకే మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే వర్షం పడడానికి ఏమీ కనిపించట్లేదు. ఫోర్కాస్ట్లో 10% రెయిన్ పడే ఛాన్సెస్ ఉందని చూపిస్తున్నప్పటికీ మనమైతే మోస్ట్ లైక్లీ ఎటువంటి రెయిన్ బ్రేక్స్ ఫేస్ చేయకపోవచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా టీం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. వాళ్ళు ఇన్ఎక్స్పీరియన్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా సెకండ్ మ్యాచ్లో బాగా రాణించడం చూసాం. దీంతో ఇప్పుడు ఆస్ట్రేలియా టీం యొక్క కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. సో లాస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం ఓపెనర్స్ ఫెయిల్ అయినప్పటికీ మాథ్యూ షాట్, కోపర్ కొనిలీ అలాగే మ్యాట్ జోవెన్ వీళ్ళు ముగ్గురు చాలా మంచి నాక్స్ ఆడారు. ఈవెన్ మెట్రాన్షో కూడా ఒక మంచి క్యామియో ఆడాడు. దీంతో ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం తమ బ్యాటింగ్ అయినప్పుడు ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. బట్ వాళ్ళ స్క్వాడ్లో చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్కి జాస్ ఇంగ్లీష్ అందుబాటులోకి వచ్చాడు. దీంతో అతను ఏమైనా ఆడిస్తారేమో చూడాలి. ఒకవేళ అతను వికెట్ కీపర్గా ఆడించాలనుకుంటే అలెక్స్ క్యారీ ప్లేస్లో ప్లేయింగ్ లోన్లోకి వస్తాడు. లేదు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడించాలనుకుంటే మెట్రాన్షన్ పక్కన పెట్టి అతను తీసుకురావచ్చు. ఆర్ఎల్స్ మాథ్యూ షాట్ కూడా ఈ మ్యాచ్లో రెస్ట్ ఇచ్చేందుకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో అతను ఫీల్డింగ్ చేసినప్పుడు ఇంజరీ అయింది. బట్ అతను ఇంజరీతోనే బ్యాటింగ్ వచ్చి ఒక అద్భుతమైన నాక్ ఆడాడు. సో లాస్ట్ మ్యాచ్లో అతనికి అయిన ఇంజరీ మేబీ పెద్దది కాకపోతే ఈ మ్యాచ్లో కంటిన్యూ అవుతాడు. అదర్వైజ్ అతను కూర్చోబెట్టి జాస్ ఇంగ్లీష్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే సిరీస్ గెలిచేశారు కాబట్టి మార్పులు చేస్తారేమో అనుకుంటున్నా. మెయిన్లీ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం మ్యాచ్ లూట్కి రెస్ట్ ఇచ్చి నాథన్ ఎల్లిస్ని మళ్ళీ తిరిగి ప్లేయింగ్ లోన్లోకి తీసుకురావచ్చు.
ఎందుకంటే యాజ్లూడ్ ఆ తర్వాత T20 సిరీస్ కూడా ఆడాలి. వేరాజ్ మిచెల్ స్టార్క్ చూసుకుంటే ఈ మ్యాచ్లో కంటిన్యూ అవుతాడు, ఎందుకంటే అతను ఎటు తిరిగి T20కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. దీంతో అతనికి T20 సిరీస్ టైంలో ఎలానో రెస్ట్ దొరికింది కాబట్టి మ్యాచ్లో ఆడించేయచ్చు. లేదు ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే మాత్రం మిచెల్ స్టార్క్ కూడా రెస్ట్ ఇచ్చి మ్యాథ్యూ కోహెన్మన్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక వీరితో పాటు ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా టీం జాక్ ఎడ్వర్డ్స్ అని చెప్పి ఒక ఆల్రౌండర్ని తమ స్క్వాడ్లోకి యాడ్ చేసుకున్నారు. దీంతో మేబీ మిచెల్ ఓవెన్ ప్లేస్లో అతను ఏమైనా ప్లేయింగ్ లోకి తీసుకొస్తారేమో చూడాలి. బట్ నేనైతే మోస్ట్ లైక్లీ తమ బ్యాటింగ్ని పెద్దగా మార్చరేమో అనుకుంటున్నాను. సో ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా టీం తమ బౌలింగ్ లైనప్లో చేస్తే 2 మార్పులు చేస్తారు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్లో కూడా జాస్ ఇంగ్లీష్ని తీసుకొస్తే 3 మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. లేదు విన్నింగ్ కాంబినేషన్తో వెళ్ళాలనుకుంటే సేమ్ ప్లేయింగ్ లోకి వచ్చినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఎలానో సిరీస్ కోల్పోయారు. దీంతో మ్యాచ్లో కొన్ని ప్రయోగాలు చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎస్పెషల్గా బౌలింగ్ లైనప్లో ఖచ్చితంగా మార్పులు చేయాలి, ఎందుకంటే సెకండ్ వన్డే మ్యాచ్లో మనకి బౌలింగ్ అంతలా క్లిక్ అవ్వలేదు. సో బ్యాటింగ్ విషయంలో అయితే మన టీమిండియాకు మార్పులు చేసేందుకు పెద్దగా స్కోప్ ఏమీ కనిపించట్లేదు, ఎందుకంటే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్ మాత్రం ఆడుతున్నారు. దీంతో వీళ్ళిద్దరిని పక్కన పెట్టేందుకు అవకాశం లేదు. పర్టికులర్గా ఇద్దరి కోసం సిడ్నీ క్రౌడ్ చాలా వెయిట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ ఈ మ్యాచ్లో రోకోకి ఫేర్వెల్ ఇస్తారని చెప్పి అప్పట్లో న్యూస్ చూసాం. సో దీంతో ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లేయింగ్ లెవెల్ ఉండేందుకు ఎక్కువ ఛాన్స్ ఉంది. మెయిన్లీ రోహిత్ శర్మకు చూసుకుంటే ఈ గ్రౌండ్లో చాలా అద్భుతమైన రికార్డు ఉంది. 5 మ్యాచ్ల్లోనే 333 పరుగులు చేశాడు, యావరేజ్ 66 ఉంది. అండ్ ఆల్సో స్ట్రైక్ రేట్ కూడా 89 ఉంది. సో ఈ గ్రౌండ్లో అయితే ప్రీవియస్గా రోహిత్ ఒక సెంచరీతో పాటు 2 50s కొట్టాడు. దీంతో ఈ మ్యాచ్లో మనమైతే అతని బ్యాట్ నుంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. పైగా సెకండ్ వన్డే మ్యాచ్లో కూడా రన్స్ కొట్టే కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాడు. దీంతో అదే ఫామ్ని క్యారీ చేస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అయితే మనం రోహిత్ శర్మ బ్యాట్ నుంచి ఎక్కువ రన్స్ చూడొచ్చు. అయితే విరాట్ కోహ్లీకి చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో అంత మంచి రికార్డు లేదు. 7 మ్యాచ్లో 271 రన్స్ మాత్రమే కొట్టాడు, యావరేజ్ 38 అండ్ స్ట్రైక్ రేట్ 51 మాత్రం ఉంది. సో ఇప్పటికే విరాట్ కోహ్లీ అయితే ఈ సిరీస్లో బ్యాక్ టు బ్యాక్ టక్ కొట్టే చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో అతను కంబ్యాక్ చేయాలని చెప్పి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో కోహ్లీ అవుట్ వెళ్ళిపోతున్నప్పుడు తన హ్యాండ్ గెస్చర్ చూపించాడు. అంటే ఈ గెస్చర్స్ చూసి చాలామంది రిటైర్మెంట్ రూమర్స్ అయితే క్రియేట్ చేశారు, అంటే ఈ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని చెప్పి. బట్ నిజానికి ఆ గెస్చర్ విరాట్ కోహ్లీ క్రౌడ్కి గ్రాటిట్యూడ్గా చూపించాడు. అంటే అడిలైట్ గ్రౌండ్లో విరాట్ కోహ్లీకి అలాంటి రికార్డు ఉందో మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం. దీంతో ఆటోమేటిక్గా గ్రౌండ్లో విరాట్ కోహ్లీ ఆడుతున్నాడంటే తనకి చాలా అంటే చాలా మంచి రిసెప్షన్ దొరుకుతుంది. సో ఈ క్రమంలోనే లాస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అడిలైట్ క్రౌడ్కి థ్యాంక్స్ చెప్తూ ఆ గెస్చర్ చూపించాడు, అంతేగాని రిటైర్మెంట్ అవుతున్నా అని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఎనివే మ్యాచ్ అయితే కోహ్లీకి చాలా ఇంపార్టెంట్, ఈ మ్యాచ్లో పెర్ఫామ్ చేసి తీరాలి. అలా కాకుండా ఈ మ్యాచ్లో కూడా తక్కువ స్కోర్ కొడితే ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు. సో చూద్దాం మరి ఈ మ్యాచ్లో అయినా సరే విరాట్ కోహ్లీ కంబ్యాక్ చేసి ఫ్యాన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడా లేదనేది. ఇక మిగతా బ్యాటింగ్ విషయానికి వస్తే శుభ్మన్ గిల్ 2 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో మేబీ మన వాళ్ళు ఏమైనా మార్పు చేస్తే గిల్కి రెస్ట్ ఇస్తే బెటర్ ఏమో అనుకుంటున్నా. అంటే అలానో గిల్ T20 సిరీస్లో ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్లో అతను ఆడించే కంటే జైస్వాల్ ఆడిస్తే బెటర్ ఏమో అనుకుంటున్నా. అంటే ఆ క్యాప్టెన్సీ అయితే శ్రేయస్ అయ్యర్కి ఇవ్వండి, అతను ఎలానో వైస్ క్యాప్టెన్ కాబట్టి. సో ఈ మ్యాచ్లో మన వాళ్ళకి బ్యాటింగ్లో ఏదైనా మార్పు చేసే స్కోప్ ఉందంటే ఇది ఒక్కటి మాత్రమే, కానీ మన వాళ్ళు చేయరు. ఎందుకంటే జైస్వాల్ ఏమైనా టీంలోకి వచ్చి మంచిగా ఆడేస్తే ఆ తర్వాత శుభ్మన్ గిల్ ప్లేస్ మీద క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. దీంతో మన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా గిల్ని పక్కన పెట్టరని అనుకుంటున్నా. ఇక మిడిల్ ఆర్డర్ అయ్యర్ అయితే లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి నాక్ ఆడాడు. అలాగే అక్షర్ పటేల్ తను ఆడిన 2 మ్యాచ్లు కూడా మంచి నాక్స్ ఆడాడు. వేరేజ్ రాహుల్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. బట్ అయినా ఫుల్ ప్లేజర్గా చూసుకుంటే మాత్రం వీళ్ళ నుంచి ఇంకా మంచి బ్యాటింగ్ కావాలి. ఎస్పెషల్లీ రాహుల్ మీద చాలా అంచనాలు ఉన్నాయి, అతనైతే ఈ మ్యాచ్లో పెర్ఫామ్ చేసి తీరాలి. ఇక ఆల్రౌండర్స్ అయిన సుందర్ మరియు నితీష్ కూడా బ్యాట్తో తమ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. మెయిన్లీ సుందర్ ఆడిన 2 మ్యాచ్లు కూడా ఫెయిల్ అయ్యాడు. సో బ్యాటింగ్లో అయితే మనకి డౌన్ ఆర్డర్ కాస్త ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ మన వాళ్ళు ఈ మ్యాచ్ కోసం బ్యాటింగ్లో పెద్దగా మార్పులు ఏమీ చేయరనుకుంటున్నా. వేరేజ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా చేంజెస్ చేయాలి. పర్టికులర్గా ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ని ఆడించాలి, ఎందుకంటే ముందే చెప్పుకున్నాం ఈ మ్యాచ్ ఆడబోయే పిచ్ స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తుంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వాళ్ళు కుల్దీప్ని ఆడించాలి. అది ఒక పేస్ బౌలర్ని పక్కన పెట్టి ఆడిస్తారా లేకపోతే ఆల్రౌండర్ని తప్పించి ఆడిస్తారా అనేది మనకు తెలియదు. బట్ కుల్దీప్ యాదవ్ని ఖచ్చితంగా ఆడించాలి. అలాగే మ్యాచ్లో ప్రసిద్ధి కృష్ణ కూడా ఛాన్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మన 3 పేసర్స్ కూడా క్రాంప్స్తో ఇబ్బంది పడడం చూసాం. దీంతో మేబీ ఎవరొకరికి రెస్ట్ ఇచ్చి పరిస్థితిని తీసుకొస్తారు. నేనైతే హర్షదీప్ సింగ్కి రెస్ట్ ఇస్తారేమో అనుకుంటున్నా, ఎందుకంటే మనకు అతను T20 సిరీస్లో బుమ్రా తర్వాత క్రూషియల్ బౌలర్గా ఉంటాడు. సో మోస్ట్లీ హర్షిత్ రాణాకి అయితే రెస్ట్ ఇచ్చేందుకు అవకాశాలు తక్కువ. ఒకవేళ అతను ఫుల్గా ఫిట్గా లేకపోయినా సరే ఆడించేస్తారు. వేరే సిరాజ్ చూసుకుంటే ఎలానో T20 సిరీస్లో లేడు కాబట్టి వన్డే మ్యాచ్ ఆడిస్తారేమో అనుకుంటున్నా. సో దీంతో మన టీమిండియా మేబీ నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఈ పిచ్ మీద అలాగే 4వ సీమ్ బౌలింగ్ ఆప్షన్ అవసరం ఉండదు. లేదు బ్యాటింగ్ డెప్త్ కాంప్రమైజ్ అవ్వమనుకుంటే అప్పుడు మొహమ్మద్ సిరాజ్ని పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే ఈ మ్యాచ్ కోసం మన టీమిండియా 3 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ అండ్ 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్తో వెళ్తే బెటర్ అనుకుంటున్నా. లేదా 2 స్పిన్నర్స్ చాలనుకుంటే సుందర్ని పక్కన పెట్టి కుల్దీప్ని తీసుకొస్తారు. బట్ ఎలాంటి మార్పులు చేసినా సరే మన వాళ్ళ లెంత్ని సరిగ్గా పట్టుకోవాలి. అలా కాకుండా మరోసారి షార్ట్ లెంత్ వేస్తామంటే మ్యాచ్ ఓడిపోతారు. సో చూడాలి మరి ఈ 3 వన్డే మ్యాచ్లు అయినా సరే మన టీమిండియా గెలిచి పరువు నిలబెట్టుకుంటారా లేకపోతే వైట్ వాష్ అయిపోతారా అనేది.